ప్రపంచ రహస్యాల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. నేను అందిస్తున్న ఈ సమాచారంలో మీకు ఏవైనా డౌట్స్ ఉన్నా, అలాగే మీరేమైనా మాకు సలహాలు ఇవ్వాలి అనుకున్నా ఈ వీడియో కింద కామెంట్ రూపంలో చెప్పచ్చు, లేదా మా మెయిల్ ఐడికి మెయిల్ చేయవచ్చు. మా మెయిల్ ఐడి telugumojo1@gmail.com. అలాగే మీరు ప్రపంచ రహస్యాలు ఛానల్ వీడియోస్ చూశాక మీ ఫ్రెండ్స్కి ఫేస్బుక్లో వీడియోస్ షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. అలాగే ప్రపంచ రహస్యాల ఫేస్బుక్ పేజీని కూడా లైక్ చేయండి ప్లీజ్. ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ ఆంధ్రప్రదేశ్ భారతదేశంలోని 29 రాష్ట్రాలలో ఒకటి. తెలంగాణతో పాటు ఈ రాష్ట్రంలో తెలుగు ప్రధాన భాష. అసలు ఆంధ్రప్రదేశ్ గురించి 10 మనం తెలుసుకోవాల్సిన విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. నెంబర్ 1, 1953 అక్టోబర్ 1న మద్రాస్ రాష్ట్రంలోని తెలుగు భాషీయులు ఎక్కువగా ఉన్న ప్రాంతాలను, రాయలసీమ, దత్త జిల్లాలను కలిపి ఆంధ్ర రాష్ట్రం ఆవిర్భవించింది. నెంబర్ 2, క్రీస్తుపూర్వం 5వ శతాబ్దంలో ప్రతిపాలపురం అంటే బట్టిప్రోలు రాజధానిగా కుబేరక అను రాజు పాలించారని ఆధారాలు కూడా దొరికాయి. నెంబర్ 3, మహావీరుడు గౌతమ్ బుద్ధుడు ధాన్యకటకము అంటే అమరావతి సందర్శించాడు అని కూడా ఆధారాలున్నాయి. మౌర్య చక్రవర్తి అశోకుని మరణానంతరం క్రీస్తుపూర్వం 232లో ఆంధ్రులు వెలుగులోకి వచ్చారు. నెంబర్ 4, ఆంధ్ర శాతవాహన శక, పల్లవ, ఇక్ష్వాక, తెలుగు చోళ, తూర్పు చాళుక్య, కాకతీయ, విజయనగర, కుతుబ్ షాహీ, హైదరాబాద్ నిజాంలు మొదలైన వంశాలకు చెందిన రాజులు ఆంధ్రదేశాన్ని పరిపాలించారు. నెంబర్ 5, క్రీస్తు శకం 17వ శతాబ్దంలో బ్రిటిష్ వారు కోస్తా ఆంధ్రాను నిజాం వద్ద గెలుచుకొని మద్రాసు రాష్ట్రంలో కలుపుకున్నారు. హైదరాబాద్ నిజాం బ్రిటిష్ ఆధిక్యతను గుర్తించి తెలంగాణ ప్రాంతానికి పరిమితమైనాడు. నెంబర్ 6, 1947లో భారతదేశానికి ఆంగ్లేయుల నుండి స్వాతంత్రం వచ్చిన తర్వాత నిజాం హైదరాబాద్ సంస్థానాన్ని తమ పాలనలోనే ఉంచుకోవడానికి ప్రయత్నించారు. పోలీసుల చర్య ద్వారా హైదరాబాద్ 1948 భారతదేశంలో విలీనమై హైదరాబాద్ రాష్ట్రంగా అవతరించింది. 7th పాయింట్, మద్రాసు రాజధానిగా ఉండే ఆంధ్ర రాష్ట్రం కోసం అమరజీవి పొట్టి శ్రీరాములు గారు 58 రోజులు నిరాహార దీక్ష చేసి మరణించారు. కానీ కర్నూలును రాజధానిగా చేసి 1953 అక్టోబర్ 1న మద్రాసు రాష్ట్రంలోని ఉత్తరాన ఉన్న 11 జిల్లాలతో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం చేశారు. గుంటూరు హైకోర్టు ఏర్పాటు చేశారు. నెంబర్ 8, తెలుగు ప్రజల కోరికపై 1956 నవంబర్ 1న హైదరాబాద్ రాష్ట్రంలోని తెలుగు మాట్లాడే ప్రాంతాలను ఆంధ్ర రాష్ట్రంలో కలిపి ఆంధ్రప్రదేశ్ని ఏర్పాటు చేశారు. కొత్త రాష్ట్రానికి హైదరాబాద్ రాజధానిగా అవతరించింది. ఈ విధంగా భాష ఆధారంగా ఏర్పడిన రాష్ట్రములలో ఆంధ్రప్రదేశ్ మొదటిది రాష్ట్రం. నీలం సంజీవరెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రి అయ్యారు. 9వ పాయింట్, మొట్టమొదటిగా ఆంధ్రుల ప్రస్తావన క్రీస్తుపూర్వం 1500 క్రీస్తుపూర్వం 800 మధ్యకాలంలోదిగా భావించబడుతున్న ఐతరేయ బ్రాహ్మణంలో విశ్వామిత్రుడు, సునశేపుడు కథలో ఉంది. ఇక్కడ ఆంధ్రులు శబర, మూతిబ, పుండ్ర, పులింద జాతులతో కలిసి ఆర్యవర్తం దక్షిణాన నివసిస్తున్నట్లు అర్థం చెప్పుకోవచ్చు. ఇక 10వ పాయింట్, మహాభారతంలో ఆంధ్రులు కౌరవుల పక్షాన ఉన్నట్లు ఉంది. ఇప్పుడు నేను అందించిన సమాచారం కేవలం కొంత మాత్రమే. ఇంకా చాలా చరిత్ర ఉంది ఆంధ్ర రాష్ట్రం గురించి చెప్పడానికి. మరొక వీడియోలో మిగిలిన చరిత్రని క్షుణ్ణంగా చెబుతాను. అంతవరకు చూస్తూనే ఉండండి ప్రపంచ రహస్యాలు ఛానల్. ఈ వీడియో చూశాక మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ప్రపంచ రహస్యాల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రపంచ రహస్యాల ఛానల్ ఫేస్బుక్ పేజ్ లింక్ ఉంటుంది, క్లిక్ చేసి లైక్ కొట్టండి. ఎందుకంటే నేను ప్రతి వీడియోని యూట్యూబ్లోనే కాక ఫేస్బుక్లో కూడా పబ్లిష్ చేస్తుంటాను. ఇక మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి ప్రపంచ రహస్యాల ఛానల్. మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో కూడా చెప్పచ్చు.